ఈ వీడియోలో మనం IELTS స్పీకింగ్ గురించి చూద్దాం. మన ఈ IELTS సిరీస్లో ఇది నా 6th వీడియో. ఆల్రెడీ 5 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. నేను లిజనింగ్ గురించి, రీడింగ్ గురించి, రైటింగ్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను. సో వాటిని కూడా చూడండి. సో ఈ వీడియోలో మనం స్పీకింగ్ గురించి మాట్లాడదాం. మీకు తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఒకటే రోజులో అయిపోతుంది. మన నార్మల్ ఎగ్జామ్ లాగా 2.5 hours పడుతుంది. గంట రీడింగ్ కి, గంట రైటింగ్ కి, హాఫ్ అన్ అవర్ లిజనింగ్ కి. 2.5 hours లో ఎగ్జామ్ అయిపోతుంది. స్పీకింగ్ మాత్రం దాదాపు ఆ రోజు ఉండదు. స్పీకింగ్ ఏంటంటే నీ లిజనింగ్, రైటింగ్, రీడింగ్ టెస్ట్ ఏ రోజైతే నువ్వు బుక్ చేసుకున్నావో ఆ బుక్ చేసుకున్న డేట్ కి 7 days బిఫోర్ ఆర్ 7 days ఆఫ్టర్ మనకి స్పీకింగ్ ఉంటుంది. స్పీకింగ్ డేట్ ఆటోమేటిక్ గా వాళ్ళే మనకు మెయిల్ చేస్తారు. ఆ డేట్ ఆ టైం కి నువ్వు అక్కడ ఉండాలి సెంటర్ లో. వెళ్ళేటప్పుడు మాత్రం పాస్పోర్ట్ అలాగే మనకు వచ్చిన మెయిల్ జిరాక్స్ పట్టుకొని పోండి. కలర్ జిరాక్స్ అయితే బెటర్. స్పీకింగ్ మొత్తం మనకి 15 minutes టైంలో అయిపోతుంది. 15 minutes అంటారు, కానీ జనరల్లీ 12 to 13 minutes లో అయిపోతుంది. ఒకవేళ తాళి తిక్కువలు ఉంటే మాత్రం 15 minutes పడుతుంది అనుకుని 3 minutes అయితే దాటదబ్బా, వాళ్ళకి టైం లిమిట్ అది. ఈ స్పీకింగ్ మొత్తాన్ని మనం 3 parts కి డివైడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క part కి 5 minutes అన్నట్టు. అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అనుకోండి, అది వేరే విషయం. మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంట్రో, సెకండ్ క్లూ కార్డ్, థర్డ్ డిస్కషన్. ఇంట్రో ఏంటంటే పేరులోనే ఉంది, జస్ట్ నార్మల్ ఇంట్రో. మీరు పోయి కూర్చున్నప్పుడు వాళ్ళకి హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పినప్పుడు, వాళ్ళని పాస్పోర్ట్ చూసిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు ఎగ్జామ్ ఈ ఫస్ట్ ఇంట్రో తోటి స్టార్ట్ అవుతుంది. జస్ట్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి మీ గురించి, వర్క్ లేదా స్టడీ గురించి, మీ హోమ్ టౌన్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ కంట్రీ గురించి, ఇట్లా జనరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అక్కడనే మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్లూ కార్డ్. ఇది మెయిన్ అంటే మెయిన్ IELTS స్పీకింగ్ లో ఇదే మెయిన్ పార్ట్. క్లూ కార్డ్ వచ్చేసి మనకి ఒక క్లూ కార్డ్ ఇస్తాడు, 1-2 minutes టైం ఇస్తాడు. ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ 3 minutes మనం కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఆ క్లూ కార్డ్ లో నీ టాపిక్ ఉంటుంది, నువ్వు ఏ క్వశ్చన్స్ కవర్ చేయాలో కూడా ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ కవర్ చేస్తూ 3 minutes నువ్వు కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఒకవేళ అయిపోయింది అనుకోండి, తిప్పి ఏదో ఒకటి మాట్లాడండి, ఆపకండి. ఎందుకంటే ఆ 3 minutes ఇంపార్టెంట్. అసలు నీకు ఇంగ్లీష్ వచ్చా అనేది ఆ 3 minutes లో మనకు అర్థమైపోతుంది. సో చాలా కేర్ఫుల్ ఉండండి. స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి బాగా. కొందరు క్లూ కార్డ్స్ బట్టి కొట్టుకుని పోతారు, ఏం లాభం ఉండదు. అక్కడ ఏ క్లూ కార్డ్ ఇస్తో నీకే తెలియదు. సో జస్ట్ ప్రాక్టీస్ మాత్రం ఆన్లైన్ లో క్లూ కార్డ్స్ అని చూడండి, IELTS స్పీకింగ్ క్లూ కార్డ్స్ అని చూడండి. మీకు వస్తే దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా అలానే ప్రాక్టీస్ చేశాను. నేను 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన మా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ వాళ్ళతోటి. ఏం చెప్పాలంటే నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసిన దానికంటే ఎగ్జామ్ లోనే కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేశాను. క్లూ కార్డ్ అప్పుడు మనకి అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి అన్నా కదా, ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా 4 ఉంటాయి. ఆ 4 మనం 3 minutes మాట్లాడలేము. నేను చెప్పాలని తొందరనే అయిపోతుంది. సో అందుకే మీరు 2-3 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేసుకుని దాని తగ్గట్టు మోడిఫై చేసుకుని మాట్లాడండి. నార్మల్ గా అయితే ఏ టాపిక్ ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. ఏంటిదంటే హూ, వాట్, వెన్, వేర్, వై, హౌ, విచ్. ఇవి మీరు బట్టి కొట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక స్క్రీన్ లో కూడా చూపిస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా పెన్ పేపర్ లో రాసుకోండి. వీటిలోంచి ఏదైనా 4 అడుగుతాడు ఇచ్చిన టాపిక్ రిలేటెడ్ గా. ఆ 4 తో పాటు లేని 2 మీరు యాడ్ చేసుకోండి. ఇచ్చిన 2 minutes లో ఫ్లూ కార్డ్ తో పాటు ఒక పెన్, పెన్సిల్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ నేనైతే పెన్ పేపర్ తీసుకొని నేను ఫస్ట్ అయితే ఇవే రాసుండే, హూ, వాట్, వెన్, వేర్, వై, హౌ, విచ్. తర్వాత క్లూ కార్డ్ తీసుకొని క్లూ కార్డ్ చూసి దాంట్లో ఏమున్నాయి, ఏమేమి కవర్ చేయాలని టిక్ చేసుకొని ఇచ్చిన టాపిక్ గురించి కొంచెం మెమరైజ్ చేసుకున్నా. అంటే ఇలా ఫస్ట్ ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ప్లస్ ఇచ్చిన దాంట్లో ఆర్డర్ కూడా ఉంటుంది, ఆర్డర్ ని ఫాలో అయితే బెటర్. థర్డ్ పార్ట్ వచ్చేసి డిస్కషన్ ఏం లేదబ్బా, మీకు వచ్చిన క్లూ కార్డ్ మీద నుంచే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అప్పుడు మాత్రం కొంచెం లెంతీ ఆన్సర్స్ ఇవ్వండి, అప్పుడు మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఇప్పుడు మనం టిప్స్ చూద్దాం స్పీకింగ్ కి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఫేక్ యాక్సెంట్ వాడకండి అబ్బా. మీకు వచ్చిన నార్మల్ ఇంగ్లీష్ లో మాట్లాడండి, ఏదో బిల్డప్ పోకండి. ఫేక్ యాక్సెంట్ అసలు వాడకండి, వాడికి అర్థమైపోతుంది. సో నార్మల్ మన ఇండియన్స్ ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి. ఒకవేళ యాక్సెంట్ మీకు పర్ఫెక్ట్ అయ్యింటే అది వేరు అనుకోండి, కానీ ఫేక్ అయితే చేయకండి. ఇంకోటి ఏంటంటే బాగా ఫంబుల్ కాకండి. ఒక మధ్యలో ఆగుడు, లేదా ఒక సెంటెన్స్ మాట్లాడుతూ మధ్యలో ఆపేసి ఇంకో సెంటెన్స్ స్టార్ట్ చేస్తూ ఇలా చేయకండి. మీ టైం తీసుకోండి. క్వశ్చన్ అడిగానే వెంటనే ఆన్సర్ చేయని ఏం లేదు. ఒక 5 seconds ఆగి ఆలోచించి స్టార్ట్ చేయండి ఆన్సర్. ఏ ఆన్సర్ ని లేదా దేన్నైనా ఓవర్ ఎగ్జాజురేట్ చేయకండి. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా న్యూట్రల్ ఉండాలి, మరియు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చేయకండి. అలాగే మీ చేతులు కూడా ఎక్కువ మూవ్ చేయకండి. జస్ట్ మీరు కూర్చున్నప్పుడు చైర్ లో మీ చేతులు మీ థైస్ మీద ఉంటే చాలు. ఇట్స్ ఫార్మల్ ఇంటర్వ్యూ. సో మీరు ఇన్ఫార్మల్ లాగా చేతులు ఎక్కువ ఉపయోగించలేదు అనుకోండి, మంచి ఇంప్రెషన్ పడదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి డోంట్ రిపీట్ వర్డ్స్. అందుకే సినోనిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఒక వాడిన వర్డ్స్ ని ఎక్కువ వాడకండి. ఇంకో టిప్ ఏంటంటే మీరు ఇచ్చిన సెంటెన్స్ ని, మీరు ఇచ్చిన ఆన్సర్ ని రీకరెక్ట్ చేయకండి. మీరు ఇచ్చిన దాని మీద ఒకవేళ తప్పైనా జస్ట్ స్టిక్ టు ఇట్. ఎందుకంటే వాడిని ఆన్సర్ కరెక్ట్ తప్పని చూడరు, నీ ఇంగ్లీష్, నీ కాన్ఫిడెన్స్ చూస్తాడు. సో జస్ట్ స్టిక్ ఆన్ ఇట్. నెక్స్ట్ నో హ్యాండ్ జెస్టర్స్.
చేతులు ఊపకండి, థైస్ మీద పెట్టుకోండి. అండ్ సెకండ్ పార్ట్ లో వచ్చిన క్లూ కార్డ్స్ బట్టి కొట్టుకొని పోకండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి, వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆల్వేస్ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఎగ్జామ్స్ కొన్ని రోజుల ముందు మొత్తం ఇంగ్లీష్ లోనే థింక్ చేయండి, ఎందుకంటే అలా థింక్ చేస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ అలా మాట్లాడినప్పుడే మీకు అక్కడ ఎగ్జామ్ లో ఏది కొత్తగా అనిపించదు, ఫ్లూయెన్స్లో వెళ్ళిపోతారు. మెయిన్ స్పీకింగ్ అప్పుడు మీ కాన్ఫిడెన్స్, నువ్వు తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడినా దానికంటే నీ కాన్ఫిడెన్స్ చూస్తారు. సో మంచి కాన్ఫిడెన్స్ తోటి మంచి ఫ్లూయెన్స్ తోటి స్పీకింగ్ ఎగ్జామ్ కి వెళ్ళండి. ఈ టిప్స్ అన్నిటిని షార్ట్ ఫామ్ లో చేసి చెప్పాలంటే మూడో పెద్ద ఫోకస్ ఆన్ యువర్ ఫ్లూయెన్సీ, వొకాబులరీ అండ్ ఎక్స్ప్లెనేషన్. వీటి మీద మీరు ఎంత ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు స్పీకింగ్ లో అన్ని ఎక్కువ బ్యాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్లూయెన్సీ ఫస్ట్, వొకాబులరీ మంచి వొకాబులరీ వాడండి, వాడిన వర్డ్స్ మళ్ళీ వాడకండి, సినోనిమ్స్, అందుకే వొకాబులరీ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇచ్చిన టాపిక్ ని అడిగిన క్వశ్చన్ నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని ఎక్కువ బ్యాండ్స్ వస్తాయి. ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఊరికే చిన్న ఆన్సర్స్ ఇస్తే మంచి ఇంప్రెషన్ పడదు, పెద్ద ఆన్సర్స్ ఇవ్వాలి. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏది అడిగినా దాని గురించి పాస్ట్, ఫ్యూచర్, ప్రెసెంట్ అన్ని కవర్ చేసేయండి. సో వాడిని కూడా మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఇది స్పీకింగ్ గురించి మీకు మంచి ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. ఐఎల్స్ గురించి అన్ని వీడియోస్ ఇప్పుడు మనం కవర్ చేసాం. అన్ని వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అదే నాకు కొంచెం మోటివేషన్ గా పనిచేస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.